నమస్కారం, దిస్ ఇస్ #you. జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 మూవీ రిలీజ్ అయింది. కానీ ఈ వార్ అఫీషియల్గా ఎంత దూరం వెళ్తుందో ఎవరికి అర్థం కావట్లేదు. సినిమా హిట్ టాక్ మొదటి రోజు సంపాదించుకుంది. అభిమానులందరికీ చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఏపీ, తెలంగాణ, వరల్డ్ వైడ్, అఫ్ కోర్స్ ఇది మల్టీ లాంగ్వేజ్ మూవీ కాబట్టి వరల్డ్ వైడ్ జనాలు కూడా అప్రిషియేట్ చేశారు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్కి అయితే స్పెల్ బౌండ్ అయ్యారు ప్రతి ఒక్కళ్ళు. ఇది వాస్తవం, దీంట్లో ఎవ్వరూ చెదిరించలేని సత్యం ఇది. ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఏ పార్టీ వచ్చినా, ఎలాంటి మద్దతుదారులు వచ్చినా ఈ పర్టికులర్ ఫ్యాక్ట్ నుంచి మాత్రం అభిమానుల్ని కానివ్వండి, ప్రేక్షకుల్ని కానివ్వండి దూరం చేయలేని పరిస్థితి. దిస్ ఇస్ ఫ్యాక్ట్. జూనియర్ ఎన్టీఆర్ 2 కాలర్లు ఎగరేసేసి ఈ సినిమా హిట్ అవుతుంది. ఒక కాలర్ ఎగరేస్తే నేను ఇదివరకు దాకా ఎగరేసేవాడిని, ఇప్పుడు 2 ఎగరేస్తున్నాను అని చెప్పి ఆయన పేర్కొన్నారు. అదంతా కాకుండా ఈవెంట్లో ఆయన పేర్కొన్న వర్డ్ ఏంటంటే, హీ సెడ్ నాకెవరూ లేరు, నాకు మీరు తప్ప అని చెప్పి కూడా హీ హెస్ రెస్పాండెడ్. టీడీపీ వాళ్ళకి ఏంటబ్బా జూనియర్ ఎన్టీఆర్తో అంటే అందరికీ తెలిసిన విషయమే. నారా లోకేష్ గారు టఫ్ టైం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి పలకరించకపోవటం, దాని తర్వాత భువనేశ్వరి గారిని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో క్రిటిసైజ్ చేసి అనరాని మాట్లాడినప్పుడు ఈయన స్పందన ఆయన అత్తకు డైరెక్ట్గా చెప్పకుండా నిన్న జరిగిన సమావేశాల్లో మహిళల గురించి ఇలా మాట్లాడడం అని చెప్పి ఒక పైన తేల్చేసి పోతేసిన పద్ధతి చాలా మందికి నచ్చలేదు. ఇది ఫ్యాక్ట్. కొంచెం కేటగారికల్గా డివైడ్ చేసుకుందాం. జూనియర్ ఎన్టీఆర్ యాజ్ అ స్టార్ హీరో ఇన్ వార్ 2, దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ యాజ్ అ ఫ్యామిలీ మ్యాన్. 2 విషయాలుగా డివైడ్ చేసుకుంటే ఈ టాపిక్ చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఈ పర్టికులర్ టెన్యూర్లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడూ చెప్తానే ఉంటారు, నాకు స్ఫూర్తి, నాకు ఇచ్చిన ఈ భిక్ష ఎవరో కాదు, మా తాతగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపకులు. అండ్ ఆ పార్టీ పెట్టిన పెద్ద కింద ఆయన ఈ రోజు దాకా పూజిస్తూ ఉంటారు తెదేపా వాళ్ళు. ఈ పర్టికులర్ టెన్యూర్లో రభసగా క్రియేట్ అయిన ఇష్యూ ఏంటంటే, అనంతపూర్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆ రోజు చేసిన ఫోన్ కాల్. ఈ ఫోన్ కాల్ ఒకసారి విందాము. విన్న తర్వాత నేను డీటెయిల్గా డైలాగ్స్ కూడా చదివి చెప్తాను. ఇలాంటి పర్టికులర్ ఒక మిస్అండర్స్టాండింగ్ ఏదైతే జరిగిందో దానిపైన ఇచ్చిన వివరణ ఏంటి, ఇది చూసి విర్రవీగిన రోజా లాంటి వాళ్ళ మాటలేంటి, అసలు వైకాపా ఏమీ లేని సిచ్యువేషన్లో దీన్ని కూడా ఎలా ఎన్కాష్ చేసుకుంటుంది, ఈ పర్టికులర్ తరుణంలో రియాక్షన్స్ పొలిటీషియన్స్ నుంచి ఎంత కావాలి, చంద్రబాబు నాయుడు గారు ఎలా ఖండించారు అన్న విషయాన్ని we will go through it. ఇప్పుడు మనం చూస్తుంది ఒక ఆడియో కాల్. ఏదైతే మన దగ్గుపాటి ప్రసాద్ గారు అనంతపూర్ ఎమ్మెల్యే అక్కడున్న స్థానిక ఫ్యాన్ అవ్వండి పర్సన్తో మాట్లాడిన ఫోన్ కాల్ థియేటర్లు ఇచ్చారా, ఎలా ఇచ్చారు అన్న ఆడియో ఒకటి లీక్ అయింది. దాన్ని బట్టి తెదేపా వాళ్ళందరూ ఇదే పనిగా ఈ పర్టికులర్ షోని ఆపుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వెన్ను తట్టట్లేదు. అండ్ వెనకమాల నుంచి ఆయనకి చాలా నిరసన ఉందని చెప్పి సోషల్ మీడియాలో అవ్వనిండి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇది పెద్ద ఇష్యూ కింద మారింది. ఆడియో కాల్ ఒకసారి విందాం మనం. అది త్రివేణి అన్ని మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్? మనల్ని మాట్లాడారా రాము వీళ్ళంతా ఓకే చేశారా? అప్పుడే వాళ్ళు అంటే మనం ఏంటన్నా వాళ్ళే మాట్లాడుకున్నారు. మనం ఆ రోజు మాట్లాడేదైతే ఇయలేదునా శాంతి థియేటర్ అంటే ఇయలేదు. గలాట జరిగింది వాడితో ఏనన్నైతే ఇయలేదునా. ఎలా ఇచ్చినారు? ఇప్పుడు త్రివేణి గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది. అది పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, ఆపిస్తున్నా. వాడు జూనియర్ గానే ఆపిస్తున్నాడు. ఎందుకు కానీ మనకి నాకే నా అవసరం కదా. అవసరమే లోకేష్ ఎట్లు పెట్టుకుంటాడు దాంట్లో ఆ విషయంలో అయితే మనం అయితే ఆపోయిట్నా నువ్వు చెప్పినట్లు. ఎట్లా ఇప్పిస్తారు నువ్వు కార్ది? నేను ఇప్పించేకనా స్టేరోడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టేరోడ్ సినిమా వేస్తున్నారు, పర్మిషన్ లేదు కదా, చేపిస్తావు నువ్వు. నేనెవరు వేయించేకి నాకు సంబంధం లేదు. సరే చూడి కాదన్నా మామూలు నేను సినిమా పోయేవాడినా. ఆడదు సినిమా, ఆడదు సినిమా, ఆడదు నేనెవరు వేయించేది సినిమా, ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందేం పోతుందా మనం లోకేష్ గురించి మాట్లాడతాడా, సార్ గురించి మాట్లాడతాడు. సినిమా ఆడదు, ఆడదు సినిమా. ఓకేనా? ఆడు సినిమా మనమేం చేస్తాను, ఆడకపోతే ఆడకపోలేదు. ఆడదు.
నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? మనమేం దాంట్లో ఏం లేదు మనకేం సంబంధం మనం సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను నన్ను ఎట్లా చెప్తాను నాకు తెలియదన్నా. ఆడదు సినిమా ఆడదు. బుక్క పక్క సార్ గురించి మాట్లాడతాడా? చెప్పుకో, సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో. ఆడదు, గాడ్ ప్రామిస్. నిలిపేపిస్తున్నా. మనకెందుకేంది? లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటాం ఏంది? మనకేంది? ఆడు సినిమా ఆడదు, పంపించాను అందరినీ. విన్నారు కదా, ఇది బయటకి లీక్ అయిన ఆడియో క్లిప్. ఎవరి మధ్యలో అండి ఇదంతా? దగ్గుపాటి ప్రసాద్ గారు, ఎవరైతే అనంతపూర్ స్టాండింగ్ ఎమ్మెల్యే టీడీపీ నుంచి ఉన్నారో. ఇదంతా కాకుండా టీఎన్ఎఫ్ నేత. సో యాక్చువల్లీ ఇక్కడ మనకు కొంచెం క్లారిటీగా లేదు, నేను డైలాగ్ బై డైలాగ్ ఒకసారి చదివిస్తున్నాను. ఆడియో సంభాషణ ఏంటంటే, ఎమ్మెల్యే ఏ థియేటర్ అప్ప అని అడిగితే ఆయన చెప్పారు, నేత గారు, అన్న త్రివేణి అన్ని థియేటర్లో షో పెట్టారు. ఎమ్మెల్యే, మనోళ్ళు మాట్లాడారా, రాము వీళ్ళంతా ఓకే చేశారా అని. ఆ నేత అన్నారు, అక్కడ ఏం లేదన్నా, వాళ్ళు మాట్లాడుకున్నారన్నా, శాంతి థియేటర్ ఇవ్వలేదు, గలాట జరిగింది, వాళ్ళు వేయమన్నారు. ఎమ్మెల్యే, ఏవేవి ఇచ్చారు అని అడిగారు. అక్కడున్న నేత, త్రివేణి గౌరీ కాంప్లెక్స్ అన్నా అన్నారు. ఎమ్మెల్యే, పర్మిషన్లు ఉన్నాయా అని అడిగారు. అక్కడున్న నేత, అన్న గవర్నమెంట్ ఇచ్చిందన్నారు. ఎమ్మెల్యే, పర్మిషన్ లేవు, ఆపేస్తున్నా అన్నారు. అక్కడున్న నేత అన్నారు, ఎందుకు ఇలా అన్న మనకు అని ఆయన అన్నారు. ఎమ్మెల్యే, సారీ నేను మాట్లాడకూడదు ఈ మాట, జూనియర్ గాడు ఆపేస్తున్నా, చాలా బూతులు ఉన్నాయి ఇక్కడ. దాని తర్వాత టీఎన్ఎఫ్ఎస్ నేత, ఎందుకన్నా మనకి అంటే, ఎమ్మెల్యే గారు, ఆహా నాకు అవసరమే కదా, లోకేష్ నెలా పెట్టుకుంటాడు డాష్ కొడుకు. టీఎన్ఎఫ్ నేత, మనమైతే ఆ విషయంలో ఆపోజిట్. ఎమ్మెల్యే, ఎట్టా ఏపిస్తావు గాడిదా నువ్వు. దాని తర్వాత టీఎన్ఎఫ్ నేత, నేనెవరన్నా వేయించడానికి, స్టేట్ వైడ్ సినిమా వేయిస్తున్నారు అంటే. ఎమ్మెల్యే, సరే వేయించుకో, పర్మిషన్ లేదుగా, ఎట్లా వేయిస్తావు అని అన్నారు. టీఎన్ఎఫ్ నేత, నేనెవరన్నా అన్నారు. ఎమ్మెల్యే, సినిమా ఆడదోకేనా అన్నారు. టీఎన్ఎఫ్ నేత, మనదేం పోతుందన్నా అన్నాడు. దానికి ఎమ్మెల్యే, లోకేష్ సార్ గురించి మాట్లాడతారా, నాకు తెలియకుండా ఎలా ఆడుతుంది, నేను ఎమ్మెల్యే, సినిమా ఆడదు అని చెప్పు, గాడ్ ప్రామిస్, నిలిపేస్తున్నా, అందరినీ పంపించేయండి. ఇది ఒక రకమైన సంభాషణ. దీంట్లో చాలా బీప్లు, చాలా రకమైన అనకూడదు వల్గర్ లాంగ్వేజ్ ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఈ పర్టికులర్ ఆడియో క్లిప్ రిలీజ్ అయింది. అండ్ జూనియర్ ఎన్టీఆర్కి పర్సనల్లీ ఈ ఫ్యామిలీతో అంత పెద్ద ర్యాపో లేదని చాలా మంది డిస్కస్ చేస్తూ ఉంటారు. ర్యాపో లేకపోవడం వల్ల ఇతన్ని బయట మనిషిలా చూడటం. అంటే అదంతా కాకుండా కొడాల వెంకటేశ్వరరావు, వల్లభనేని వంశీ, జూనియర్ ఎన్టీఆర్ తీసుకొచ్చి పెట్టిన తేదాపాలో మెయిన్ క్యాండిడేట్స్ అవ్వండి. వాళ్ళిద్దరే నారా భువనేశ్వరి గారి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఖండించుకోవటం, అండ్ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ర్యాపో తీసుకొచ్చి అతనే పెట్టిన తర్వాత వాళ్ళు వైసీపీకి వెళ్ళిపోయి ఇంత మాటలు మాట్లాడినా ఒక్క ఖండన రాలేదు. ఇది వాస్తవం. జూనియర్ ఎన్టీఆర్ నుంచి కొడాల వెంకటేశ్వరరావు అని, వల్లభనేని వంశీ అని పార్టీ మారిపోయారు, నేను తీసుకొచ్చి పెట్టాను. ఇలాంటి వాళ్ళందరూ ఈరోజు కూర్చుని మా మేనత్త గురించి ఇలా మాట్లాడతారు. ఎందుకంటే మేమందరం నందమూరి తారక రామారావు గారు నెత్తురే కదా, మా కుటుంబంలో ఒకరి గురించి ఎలా మాట్లాడతారని కుటుంబ పరైనా నుంచోలేదన్న వివాదాల మీద తేదేపా చాలా మందికి అభిప్రాయ భేదాలు ఉన్నాయి అతనితో. సినిమా పరంగా చూసుకుంటే మాత్రం ఇతని నటని బీట్ చేసిన వాళ్ళు మాత్రం ఈరోజు ఎవరు లేరు. వార్ 2 మూవీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇతనికి ఫ్యాన్ అయి తీరుతారు. బట్ ఫ్యానిజం ఆఫ్ మూవీ ఇస్ డిఫరెంట్, పొలిటికల్ ఫ్యానిజం, ఫ్యామిలీ ఫ్యానిజమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఈ పర్టికులర్ ఆడియో ఫేక్ ఆడియో అని చెప్పి దగ్గుపాటి ప్రసాద్ గారు ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో కూడా ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత ఇంత లీప్ మూవ్మెంట్ ఎన్కరేజ్ చేసుకోవడానికి వైకాపాలో రెడీగా ఉన్న రోజా గురించి కూడా మాట్లాడదాం. అందరికీ నమస్కారం. నా పేరు దగ్గుపాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. జూనియర్ ఎన్టీఆర్ ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ, ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా
ఈ వీడియో త్వరపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు ఎస్పీ గారికి దాన్ని కంప్లైంట్ చేయడం జరిగింది. చూసారు కదా, హీ హాస్ గివెన్ అన్ ఎక్స్ప్లెనేషన్ సేయింగ్ ఇది నాది కాదు. అండ్ ఇంకొకటి ఈ వీడియోలో క్లియర్ గా లేదు, ఆయన మెన్షన్ కూడా చేశారు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒకవేళ ఎవరైనా హర్ట్ అయి ఉంటే ఐ వెరీ సారీ అని కూడా. ఈ ఇష్యూని ఇక్కడితో క్లోజ్ చేయడం మంచిది, ఎందుకంటే ఇది ఒక ఫ్యామిలీ ఇష్యూ. చంద్రబాబు నాయుడు గారు నిన్న అత్యధిక సమావేశం తీసుకుని ఫోన్ కాన్ఫరెన్స్ లో మాట్లాడినప్పుడు ఇలాంటివి జరగకూడదు, జరిగితే నేను ఊరుకోను, అండ్ స్టేట్ లా అండ్ ఆర్డర్ ప్రకారం వెళ్ళాలని 3 ఎమ్మెల్యేల మీద సీరియస్ అయ్యారు. దాంట్లో దగ్గుబాటి ప్రసాద్ గారి మీద కూడా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదే వైఖరి ఎప్పుడన్నా మనకి వైకాపాలో కనిపించిందా? ఎమ్మెల్యేల పట్ల స్టాండింగ్ సీఎం ఎప్పుడన్నా కోపడ్డం విన్నామా? కరెక్ట్ చేసుకోండి, మెథడాలజీ అనేది ఎప్పుడన్నా సూచనలు ఉన్నాయా? కానీ ఈ ప్రభుత్వంలో జరుగుతుంది. ఇది సిగ్గు తెచ్చుకోవాలి వైసీపీ వాళ్ళు ముందు చూసి. ఈ సిగ్గు తెచ్చుకునే బాధ్యత మనకు ఉండదు. కానీ రోజా నిన్న ఏం మాట్లాడిందో, ఆడదాంరా కేసు తన నెత్తిపైన ఉన్న సబ్మిట్ అయినా ఈ రోజు దాకా 40 కోట్ల వరకు లెక్కలు చూపించి 60 కోట్లకు లెక్కలు చూపించకుండా ఆడిన ఆటకి ఈ రోజు ఆవిడ ఎప్పుడు అరెస్ట్ అవుతున్న సిచ్యువేషన్ లో ఉంటే ఆ మహాతల్లి నిన్న దొరికింది కదా ఛాన్స్ అని చెప్పి ఇంకొక ఆడియో రిలీజ్ చేసింది. ఒకసారి చూద్దాం అది. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఆడేమని చెప్పి ఎమ్మెల్యేలే ఉంటే ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇలాంటి ఏం చూడాలి? ఈవీఎంలు అనుకున్నారా వీళ్ళు మార్చి మోసం చేయడానికి? సినిమాలో సినిమా టికెట్లు అనేది అభిమానులు ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్, చిన్న ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా చిన్న ఎన్టీఆర్ సినిమాలను చూస్తారు. వీళ్ళు చిన్న ఎన్టీఆర్ సినిమా నేను ఆపేస్తాను అంటే సూర్యుడిని అరచేత్తో ఆపుతాము అన్నంత హాస్యాస్పదంగా ఉంది. సినిమా బాగుంటే ఎవరు ఏం చేయలేరు, బాగాలేనప్పుడు ఎవరు ఆడించలేరు. అది హరిహర వీరుమల్లం ఈ విషయంలో మీకు తెలుసుంటుంది. సో ఎమ్మెల్యేలు తలకిందులు తపస్సు చేసి టికెట్లు ఫ్రీగా ఇస్తే కూడా వాళ్ళ అభిమానులే థియేటర్ కి రాలేక ఏడుస్తూ ఆ సినిమాని ఎలా తిట్టారో మనం కళ్ళారా చూసాం. సో ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకోవాల్సింది, రాజకీయం లాగా చేయండి, సినిమా వాళ్ళు చూసుకుంటారు. సినిమా ఫంక్షన్ లో ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, సవాళ్లు చేయటం చేస్తే ఏ విధంగా గేమ్ చేంజర్ లాంటి సినిమాలు కానీ ఇంకా హరిహర వీరమల్లి సినిమాలు లాంటి వాళ్ళు ఏమయ్యాయో మనం కళ్ళారా చూసాం. కాబట్టి సినిమాని రాజకీయాన్ని మిక్స్ చేయొద్దండి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేరు, ఆయన సినిమాలు చేసుకుంటున్నారు. ఆయన సినిమా ఏ విధంగా సూపర్ హిట్స్ అవుతున్నాయి, ఏ విధంగా ఆయన పర్ఫార్మెన్స్ కి అవార్డ్స్ వస్తున్నాయి, ఇంటర్నేషనల్ లెవెల్లో మనం కళ్ళారా చూస్తున్నాం. ఇది రోజా గారు మాట్లాడిన మాట. ఈవిడ ఒకప్పుడు ఈ నీతులు వాక్యాలు పలికే చిలక ఒకప్పుడు ఎలా మాట్లాడిందో కూడా ఒకసారి విందాం. ఈ మాటలు రైతుకి అన్యాయం చేస్తే పుట్టగతులు ఉండవని ఎవరి గురించి అంతా తెలుసా అండి? ఈ మహాతల్లి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి. ఈ మహాతల్లి అన్న మాటలు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఎంత ఫైర్ బ్రాండ్ రోజా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉంటుంది. ఈ మహాతల్లి ఈరోజు ఈ సిచ్యువేషన్ ఎన్కేజ్ చేయడానికి బయటకు వచ్చింది. ఏంటంటే హరిహర వీరమల్లుకు పట్టిన గతి ఏం పట్టింది? నువ్వు సినిమా కెరియర్లో ఉన్నప్పుడు నీ సినిమాలని ఓ పెద్ద గతిగా అడినాయా ఏంటి? ఆ విషయం ముందు మాట్లాడాలి. సినిమా ఇస్ డిఫరెంట్ అని చెప్తానే సినిమాలు ఎక్కిరిస్తున్న నువ్వు ఓ పెద్ద సంస్కారకర్తవి. ఇక్కడ ఎవరో ఆపేశారా? జూనియర్ ఎన్టీఆర్కి ఇప్పుడు ఈరోజు పబ్బం గడుపుతున్న మాటలు నువ్వు వండి వారుస్తున్నావు అంటే ఆయన వచ్చి జారిపోతారా? వైకాపాలో సపోర్ట్ ఇచ్చేస్తాడా? ఈ జన్మంతో ఉన్నంత వరకు తేదేపాకి నా జీవితం అంకితం అని కూడా చెప్పాడు ఆయన. మర్చిపోయావా రోజా? నీలాగా పార్టీలు మర్చి ఇమ్మీడియట్గా పార్టీ మారిన వెంటనే వెళ్ళిపోయి దండాలు పెట్టేసి మన జీవితం ఇక్కడే అని చెప్పి తినడానికి ఆయన ఏమైనా విడదల రజని తర్వాత రోజా సెల్వమనే పాలిటిక్స్లోకి రావట్లేదు అతనేమి. ఆయన సినిమా గురించి అనంతపూర్లోకి ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ జరిగిన వాస్తవాలు కూడా తెలుసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ముందే ఖండించేశారు, తిట్టేశారు, ఇలాంటివి జరగకూడదు అన్నారు. ఎమ్మెల్యేలందరికీ స్టర్న్ వార్నింగ్ వెళ్ళింది. నీ బాధ ఏంటి? సినిమా ఉంటే వాల్యూ ఉంటే ఆడుతుందా? వాల్యూ ఉంది కాబట్టి ఆడింది. అక్కడ నువ్వు కంగారు పడకు, సినిమా సూపర్ హిట్లు అవుతున్నాయి. ఇవన్నీ యాత్రలు టూల్ అవ్వవు మనకేమి, అన్ని బాగానే ఆడతాయి సినిమాలు ఇక్కడ. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, చిన్న ఎన్కాషింగ్ మూమెంట్ వచ్చినా కూడా ఇఫ్ ఇట్ ఇస్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ ఫ్యామిలీ, వాళ్ళ మధ్యలో విభేదాలు 100 ఉండొచ్చు అండి. ఫ్యామిలీస్ మధ్యలో విభేదాలు 100 ఉండొచ్చు. ఎవరు పక్కన నుంచున్నారో నుంచో లేదన్న విషయం దేవుడికి ఎరక. కానీ జూనియర్ ఎన్టీఆర్కి స్టెప్పింగ్ ఇచ్చింది మాత్రం నందమూరి ఫ్యామిలీయే కదా. ఆయన వెనక మళ్ళీ నందమూరి తారక రామారావు గారు ఫోటో ఉండబట్టే కదా, హరికృష్ణ గారు ఎంకరేజ్ చేయబట్టే కదా. కాదా? ఒప్పుకోరా ఈ విషయంలో నాతో ఎవరు? నేను మళ్ళీ చెప్తున్నాను, హీఈస్ అ వెరీ గ్రేట్ యాక్టర్. మొన్న వార్ 2లో చూసిన తర్వాత ఐ ఫెల్ట్ ఈస్ అ వెరీ గుడ్ యాక్టర్. బట్ ఆయన ఎంకరేజ్మెంట్ సినాప్సిస్ ఎక్కడి నుంచి వచ్చింది? నందమూరి ఫ్యామిలీ నుంచి కాదా? మాకు ఈ కుటుంబంతో సంబంధం లేదని కూడా ఆయన చెప్పట్లేదు కదా. జనాలు అనుకునే రీతిలో రెస్పాండ్ అవ్వలేదు. ఎట్ 2 ఇన్సిడెన్సెస్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పరామర్శించలేదు, లోకేష్ అండగా నుంచోలేదు, పబ్లిక్ ఐ కనపడినట్టు. రెండోది
భువనేశ్వర్ గారిని అన్నప్పుడు దాన్ని పేరు కూడా ఎత్తకుండా ఇన్ జనరల్ మహిళల గురించి మాట్లాడడం జనాలకు నచ్చలేదు. మూడోది కోడా వెంకటేశ్వరరావు, వల్లభనేని వంశీ లాంటి లూజ్ టంగ్ పీపుల్ని పార్టీలో తీసుకొని జాయిన్ చేసినప్పుడు వాళ్ళే కూర్చొని ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు ఖండించలేదు. బట్ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే సారీ కూడా చెప్పారు. ఈ విజ్ఞత వైకాపాలో ఉండేదా? ఆయన ఏం చేయలేదు బాబు, ఈ తప్పు నా ఆడియో కాదు అని చెప్పినా కూడా సారీ చెప్తున్నారు హర్ట్ అయితే అని. ఈ తప్పు నిజమా కాదా అని చెప్పకుండా కూడా ఇలాంటి విద్వేషాలు తీసుకురాకూడదు, సినిమాగా ఆడనివ్వాలి, దేనికి సంబంధం ఉండకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముందున్నారు. హరిహర వీరమల్లుకి నార్మల్గా యాక్ట్ చేసి డబ్బులు కూడా తీసుకోకుండా ప్రొడ్యూసర్ బాగుపడాలని చెప్పి డిప్యూటీ సీఎం ఉన్నారు. ఆంధ్ర లాగా ఎవరు దోచుకోవట్లేదు కదండి రాష్ట్రంలో. వీళ్ళ కుటుంబంలో చిన్న పవర్ ఆఫ్ డిస్ప్యూట్ వస్తే దాన్ని ఎన్కాష్ చేసుకోవడానికి గద్దల్లాగా చాలామంది నుంచుని దీనివల్ల ఏం పల్చన అయిపోరు. చంద్రబాబు నాయుడు గారు ఇంకో 10 మెట్లు పైకి ఎక్కేశారు. సొంత ఎమ్మెల్యేలు కూడా కడిగేస్తారు ఆయన. బాబోయ్ జాగ్రత్తతో, పాతకాలం పొలిటీషియన్స్ కాదు, వేరే వైకాపాలో చూసినట్టు ఎమ్మెల్యేలను చంకలేసుకుని తిరగరు. తప్పు చేస్తే ఇమ్మీడియట్గా దుమ్ము దులపడంలో ముందుంటారు, ప్రజల ముందు నెగ్గదేస్తారు, పేపర్లు రాసిన ఆయన ఆపరు అని చెప్పిన ధైర్యం. ఒక తప్పు చేయాలంటే వణుకుపడుద్ది ప్రతి ఒక్కడికి. సరే, సామాన్యులకైనా, ప్రజలకైనా, లేకపోతే పొలిటీషియన్స్కైనా, ఇండస్ట్రియలిస్ట్కైనా ప్రజలతో ఆడుకోవాలంటే భయం వస్తుంది. ఏ ఎంటిటీ స్వేచ్ఛగా వర్క్ చేయడానికి కెపాసిటీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని నీ ఇలాంటి కమెంట్స్తో మాట్లాడతావా? హరిహర వీరమల్లు గేమ్ చేంజరు, నీకు ఇంకే వేరే ఫ్యామిలీలో సినిమాలు గుర్తురావా? ఎనీవేస్, దిస్ ఇస్ ఆల్ ఫర్ నౌ. జూనియర్ ఎన్టీఆర్ పట్ల నేను ఈ వ్యాఖ్యలు చేయలేదని దగ్గుబాటి ప్రసాద్ గారు క్లియర్గా చెప్పారు. అండ్ అది ఒక ఫేక్ రిలేటెడ్ వీడియో, దానిపైన పోలీస్ కేసు కూడా పెట్టారు. అండ్ చెప్పని వీడియో కూడా ఒకవేళ అభిమానులు హర్ట్ అయి ఉంటే ఐఎమ్ వెరీ సారీ అన్నారు. అసలు ఈ ఆడియో రిలీజ్ చేసినట్టు ఎవడో పట్టుకుంటే సగం విషయం తెలిపోద్ది. అండ్ చరిత్ర మళ్ళీ ఇలాంటి నేతను చూడదు. అండ్ డెఫినెట్గా ఇంకో మాట చెప్తున్నాను, సినిమా ఎంత హిట్ అయిందో ఎంత ఫెయిల్ అయిందో నాకు తెలియదు, రికార్డ్స్ నాన్ రికార్డ్స్ మనీ ఎంత కలెక్ట్ చేస్తుందో నాకు తెలియదు. బట్ జూనియర్ ఎన్టీఆర్ హ్యాస్ డన్ స్ప్లెండెడ్ యాక్షన్. ఫ్యామిలీ ఇష్యూస్ వేరు, let them deal it. But on screen, he was a hero. So that's it for now. Thank you.